రామగుండంలో అనైతిక అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు. దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనపై స్పష్టమైన ప్రకటన లేకపోవడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ తప్పిదం నుండి ప్రజల ఆలోచనలు మళ్లించేందుకే రామగుండం గుట్టపై ఆలయ నిర్మాణం అంటూ పూజా కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు. మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్న పత్తి రైతులను పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై సింగరేణి నిధులపై స్థానిక ఎమ్మెల్యే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ దోషులను కటకటాల వెనక్కి పంపుతానన్న ఎమ్మెల్యే ఎందుకు ఆ హామీని నెరవేర్చడం లేదని నిలదీశారు. కూల్చివేతలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు తప్ప గడిచిన 2 ఏళ్లలో రామగుండంలో జరిగింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ సంస్థ అయిన జెన్కో భవనాన్ని కూడా అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడం అమానుషమని మండిపడ్డారు. అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే, అతని అనుచరులు రాబోయే రోజుల్లో ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. గడిచినటువంటి ఒక 20 రోజుల క్రితం దాదాపు ఒక 46 నుంచి 50 దారిమైసమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా, కిరాతకంగా, అరాచకంగా, రాక్షసత్వంగా కూల్చగొట్టేసి ఎవరు కూలగొట్టినరు అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం, మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే కూలగొట్టిరని చెప్పేసి వీళ్ళు వాళ్ళది కేలు చూపిస్తారు. వాళ్ళేమో పాపం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో, ఎమ్మెల్యే యొక్క ఆగడాలు, అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీద ఇయ్యాలటి దాకా పోలీస్ కేసు పెట్టలేదు, అరెస్టు జరగలేదు. ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారి సతీమణి కూల్చివేసిన తెల్లారే దబదబ పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుడ్లన్నీ కూడా రోడ్డు పక్కన ధూపదీప నైవేద్యాలు అందుకుంటలేవు, మరి ఇక్కడ దారిపొంట పోయేటోళ్ళు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతురు అని చెప్పేసి చాలా నీచంగా, మరి హిందూ సంస్కృతి ఆచరణల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు. అదే కారణమే కాదు, ఆ కారణం చెప్పి ఇవన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజన్ననే దగ్గరుండి కూలగొట్టించారని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడుతారు. ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం, ఎడ భుజం, వెనక భుజం అన్ని భుజాలు చెప్పుకున్నట్టులేమో ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, మున్సిపల్ అధికారులు అంటారు. ఎమ్మెల్యే గారి సతీమణేమో మీరు రాజన్ననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కూలగొట్టించారని ఆమె చెప్తారు. అంటే ఎవరి మాట నమ్మాలి, ఎవరు బాధ్యులు, దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కూడా తేల్చలేదు. దీని గురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దబ మేము హిందూ బంధువులము, హిందువులందరూ కూడా మేమే ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపవరాజ్ గడ్డ కాడ ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తారు, గుడి కడుతున్నామని చెప్పేసి. దాని గురించి కూడా చర్చించాలి అలా. ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా, డొనేషన్స్ ద్వారా, చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా, రకరకాల అమౌంట్ చెప్తున్నారు. ఒకరు 20 కోట్లు అంటారు, 15 కోట్లు అంటారు. దానికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత వస్తుంది, ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న, పూజ చేసింది నిన్న. అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది. స్థానికంగా ఎమ్మెల్యే గారి మనుషులు వసూలు కార్యక్రమం, బూడిద, మట్టి, ఇసుకలో అడ్డదిడ్డంగా ఎట్లయితే వసూలు చేస్తారో ఆ వసూలు చేసినటువంటి డబ్బులతోనే ఇలా ఆ గుడికి నిధులు తీసుకొచ్చి ఆ గుడిని కట్టించే ప్రయత్నం చేస్తారు. పాలకుర్తి అంతర్గా మండలంలో సుమారు 2.5 నుంచి 3,000 ఎకరాల పత్తి పండించారు. ఇలా దాన్ని కూడా కొనుగోలు చేసే నాదులు లేడు. ఏదో యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, కపాస్ యాప్ అని, అది కూడా పనిచేస్తలేదు. ఎకరానికి 6-7 క్వింటాల కంటే మించి పత్తి కొనుగోలు ఎవరు చేస్తలేరు. దాంట్లో కూడా సరైన మద్దతు ధరిస్తలేరు. వీటి పట్ల అడిగే నాదులు లేడు. బీజేపీ వాళ్ళు లేరు, నా కాంగ్రెస్ వాళ్ళు లేరు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళమే మాట్లాడాలి. ఎందుకంటే రైతులంటే, రైతుల పట్ల ఆ మాత్రం గౌరవం ఉన్నటువంటి పార్టీ మాది. కేసీఆర్ గారు మా నాయకుడు. సింగరేణి కార్మికులకు ఇస్తానటువంటి ఇందిరా మిల్లు లేవు. ఇక్కడ ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చిర్రు, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎవరెవరికి ఇచ్చిర్రు, దానికి ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎంత అనేది మీరు బయట పెట్టాలి. మీరు చీటికి మాటికి 900 కోట్ల సింగరేణి నిధులను పట్టుకొస్తున్నాం డిఎంఎఫ్టీ అని చెప్తున్నారు. దాని పట్ల కూడా శ్వేతపత్రం విడుదల చేయండి మీరు. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే ఎటువంటిది సింగరేణి పట్ల 900 కోట్లు వచ్చినటువంటి విషయం ఎవరికీ తెలియదు. మరి మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే బయటికి తీయండి.
అన్నీ కూడా బోగస్ ముచ్చట్లు మాట్లాడడము, ప్రజలను మభ్యపెట్టియడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను కొన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ముందు ధర్నాలని చెప్పేసి ఆ సంస్థల యాజమాన్యాన్ని బెదిరించడము, చివరికి ఆ సంస్థల ద్వారానే వెనకాల నుంచి వెళ్ళి షాడో ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తారుమారు చేసుకోవడం. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ముచ్చట ఏడిపోయింది మక్కన్ సింగ్ గారు? ఎందుకు ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల పేరు మీద జరిగినటువంటి మోసం పట్ల ఇయ్యాలటి దాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మీరు గతంలో ఏమన్నారు? ఎవరెవరైతే మోసగలన్నారో అందరినీ కూడా కటకటాలు పంపిస్తా వెంటనే అన్నాడు. మరి 2 ఏళ్ళు చాలుతున్నాయి నీకు జైలుకు పంపించడానికి? ఏం చేస్తున్నావు 2 ఏళ్ళ నుంచి? నాకు అర్థం కాదు. ఇవాళ దాకా ఒక్కరు కూడా జైలుకు పోలేదు, ఒక్కరికి కూడా పైసా రాలేదు. ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? నేను చెప్పమంటారా ఎందుకు తీసుకుంటలేరు మీరు చర్యలు? గతంలో ఆర్ఎఫ్సిఎల్ స్కామ్లో మీకు కూడా భాగం ఉంది. ఇలా రామగుండం, గోదావరి కని పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ మీ చేతికి కూడా 25 లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకొని నిరూపించండి. టీజీ జెన్కో వాళ్ళది ఆ ఆఫీస్ని కూడా రాత్రికి రాత్రి ఎటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్ని గవర్నమెంట్ వాళ్ళు కొడతారు. ఏంటన్నా ఇంత దౌర్జన్యం ఉంటుందా? అంటే ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన కూడా చదువుతలేదు. ఇక్కడ మీరు వీడియో చూడండి ఒకసారి. రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కుడి భుజం అని చెప్పుకుంటాడు, ఎడం భుజం అని చెప్పుకుంటాడు, ముందు వేలు అని చెప్పుకుంటాడు, ఏలు తోలు అని చెప్పుకుంటాడు, ఉండి అక్కడ దగ్గరుండి కొట్టిస్తున్నాడు. ఒకటే ఫైనల్ మాట, హైదరాబాద్లో ఇలా హైడ్రా కూల్చివేతల్ని హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఇక్కడ అనైతికంగా, అరాచకంగా నా ఇష్టారాజ్యం ఇది నేను ఒక సామంత రాజును, నా ఇష్టారాజ్యం అని చెప్పేసి ఈయన రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఆఫీస్ని కొట్టిస్తున్నాడు. అంటే ఇలా గవర్నమెంట్ అంటే కూడా దిక్కులేదు, దివాన లేదు. సో ఇప్పటికైనా ఈ పద్ధతులని, ప్రజా వ్యతిరేక పద్ధతులని మానుకోకపోతే రానున్నది మాత్రం ఖచ్చితంగా మీకు గడ్డు కాలమే. చుక్కలు చూపిస్తాం మీకు రానున్న రోజులు, యాద్ పెట్టుకోండి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అయిత శివకుమార్, మేరుగు చంద్రమౌళి, పొలాడి శ్రీనివాసరావు, అనుముల కళావతి, పర్స స్వాతి, వంశీకృష్ణ, కృష్ణస్వామి, పోషం సంపత్, సురేష్, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.